Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. ఆకాశంలో సగం అన్నింటా సమానం. మహిళలు అన్ని రంగాల్లోనూ మగవాళ్లతో పాటు సమానంగా ఆ మాటకు వస్తే కొంచెం ఎక్కువే ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ నడుపుతున్నటువంటి బస్సులో ప్రస్తుతం నేను ఉన్నాను. చాలా మంది జర్నీ చేస్తున్నారు. ఇందులో ఫస్ట్ టైం ఒక మహిళ బస్సు నడిపిస్తుంది టీజీఎస్ ఆర్టీసీలో. చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఆమెతో మాట్లాడదాం, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడదాం. నెక్స్ట్ వీళ్ళ పర్మిషన్ తీసుకొని ఒక 5 minutes బస్ పక్కకు ఆపించి మనం ఆమె ఇంటర్వ్యూ చేద్దాం. ఎందుకంటే బస్సు మూవింగ్ లో చేయటం అనేది యాజ్ పర్ నామ్స్ రూల్స్ కరెక్ట్ కాదు కాబట్టి ఒక్క 5 minutes పక్కకు ఆపించి ఇంటర్వ్యూ చేసుకుని ఆమె ఎందుకు ఇందులోకి వచ్చారు, అసలు ఆమె ఆశయం ఏంటి, డ్రైవర్ గా మగవాళ్ళు మాత్రమే వచ్చేటువంటి ఫీల్డ్ లోకి టైమింగ్స్ ఉండవు కాబట్టి అందుకు ఆ యాంగిల్ అంటున్నాను. భద్రత, రక్షణ ఇంకా చాలా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితులు ఆమె ఎందుకు ఇందులోకి వచ్చారు, ఈ ఫీల్డ్ నే ఎందుకు చూజ్ చేసుకున్నారు, అన్ని ఆమె మాటలోనే వినేద్దాం. సో ఒకసారి మనం సరితా నాయక్ గారితో మాట్లాడదాం. బస్ పక్క కాపారు మన రిక్వెస్ట్ మేరకు. పాపం వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు, లోపల ఉన్నటువంటి పాసింజర్స్ అందరూ. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సరితా గారు, నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు ఫస్ట్ తెలంగాణలో ఆర్టీసీ మహిళా డ్రైవర్ గా జాబ్ లో జాయిన్ అయ్యారు. ఎలా అనిపిస్తోంది? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. ఇంతకు ముందు అంటే తెలంగాణ కాకుండా ఢిల్లీలో నడిపాను అనమాట. 10 years అక్కడ చేశాను. ఇంత ముందు కూడా వచ్చాను ఇక్కడ తెలంగాణలో చేయాలనేసి. ఇంత ముందు సర్కార్ కి రిక్వెస్ట్ చేసుకున్నాను, కానీ ఆ సర్కార్ వేరే బిజీ పని మీద కొంచెం రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను. రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూ నా డ్యూటీ నేను చేస్తున్నాను మేడం. అక్కడ చేసిన తర్వాత అక్కడ కూడా ఆర్టీసీ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ అంటారు. అది కూడా గవర్నమెంట్ దాంట్లోనే చేశారు. దాంట్లోనే చేశాను. సో అక్కడ హ్యాపీ, నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ పేరెంట్స్ కోసం ఇక్కడ రావాలి, మన ఊరు కదా, మన రాష్ట్రం. నాది ఇక్కడ సమస్త నారాయణపూర్, వాయిలపల్లి విలేజ్, సీతనాయక్ తండా. అది ఎక్కడ వస్తుంది? ఏ జిల్లా? భువనగిరి జిల్లా. భువనగిరి జిల్లా వస్తుంది. సో అలా అనేసి సార్ని కలవడం జరిగింది. కోమటిరెడ్డి సార్ని ప్రజావాణిలో కలిశాను. సూపర్. కోమటిరెడ్డి సార్ ఏమో పొన్నం ప్రభాకర్ సార్ని ఫోన్ చేసి అక్కడ పంపించారు. సార్ని కలిశాను. పొన్నం ప్రభాకర్ సార్ హ్యాపీగా అంటే సపోర్ట్ చేశారు. 10 years సర్టిఫికెట్ ఇచ్చాను, చూసారు, అన్ని డాక్యుమెంట్స్ చూసారు. ఓకే అమ్మా ఇస్తామని చెప్పారు. పోస్టులు పడ్డగా అప్లై చేసుకోవాలి, పోస్టులు వేస్తున్నామని చెప్పారు 6 months బ్యాక్. అయితే ఇంకా పోస్టులు పడలేక నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా. ఢిల్లీలో జాయిన్ అయ్యారు. మళ్ళీ వెళ్ళిపోయినా, మళ్ళీ కంటిన్యూ నా డ్యూటీ నేను చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు పోస్టులు పడుతున్నాయి అనగానే మళ్ళీ వచ్చాను. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ సార్ని కలవడం జరిగింది. సార్ ఏమో సార్ వాళ్ళ పిఎస్ ని, వేణు సార్ని చెప్పి ఇక్కడ ఎంజీబీఎస్ డిపోలో నాకు డ్యూటీ ఇప్పించారు. సో పొన్నం ప్రభాకర్ సార్ చెప్పడం బట్టి నేను ఈ డ్యూటీ చేస్తున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడ నడుపుతున్నారు బస్సు ఇప్పుడు? ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ. మళ్ళీ మిర్యాలగూడ నుంచి ఎంజీబీఎస్. ఎన్ని రోజులు అయిందండి జాయిన్ అయ్యి? నేను ఈ రోజు నుంచి 4 days. 4 days. 4 days. ఎలా అనిపిస్తుంది? అంటే ఢిల్లీ ట్రాఫిక్ కి హైదరాబాద్ ట్రాఫిక్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఏది బాగా అనిపిస్తుంది? అది కూడా బాగా, ఇది కూడా బాగా. కాకపోతే ట్రాఫిక్ లెవెల్లో, వెహికల్ లెవెల్లో చూస్తే ఎలక్ట్రిక్ బస్సు ఫస్ట్. నేను అంటే ఇంత ముందు సిఎన్జి నడిపాను, సేమ్. కాకపోతే కొన్ని బండ్లు ఇప్పుడు మనం ఎంత న్యూ ఫీచర్స్ వస్తున్నా కొంచెం వెరైటీగా ఉంటది కదా. సో దానికంటే ఇది దీన్ని నడిపిస్తున్నాం కదా, అట్లా అనిపిస్తుంది. ఒక మర్సరీలో పోతున్నట్టుగా అనిపిస్తుంది. బస్సు బాగుంది. సో ట్రాఫిక్ తక్కువ ఉంది ఇంత ముందు కంటే. ఆ రూట్ లో ఢిల్లీలో అంటే స్టాపేజ్ ఉంటాయి, ఇక్కడ నాన్ స్టాప్. అక్కడ కూర్చోబెట్టుకున్నామా, నల్గొండకి వెళ్ళిపోయినామా, మిర్యాలగూడ వెళ్ళిపోయినామా. అక్కడంటే లోకల్, ఢిల్లీ మొత్తం లోకల్ తిరిగేసి నోయిడా వెళ్తానన్నమాట అక్కడ. సో అది ఇంకా రెస్ట్ గా ఉంటది, పబ్లిక్ కూడా చాలా రెస్ట్ గా ఉంటారు, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటది. అలా కాకుండా ఇక్కడ బెస్ట్ అనిపిస్తుంది. అందులోనూ మన సొంత ప్లేస్ కదా ఇది. అవునండి. సో తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పొన్నం ప్రభాకర్ సార్. సో చీఫ్ మినిస్టర్ గారు కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది మేడం. ఇలా పేపర్ న్యూస్ లో చూసి సార్ ఏమన్నారంటే ట్విట్టర్ లో, ఇలా అమ్మాయిలు ఏ విధంగా ముందుకు వచ్చినా మనం హెల్ప్ చేద్దాం, మంచిగా ముందుకు వాళ్ళకి సపోర్ట్ గా వేయాలనేసి ఒక ట్విట్టర్ లో మెసేజ్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది మేడం. సూపర్. కానీ మగవాళ్ళు మాత్రం ఎక్కువగా చూజ్ చేసుకుని ఈ రంగంలోకి మీకు ఎందుకు రావాలనిపించింది అసలు? మేడం అప్పుడు స్టార్టింగ్ లో మేడం ఒక 15 years బ్యాక్ వెళ్తే నాకేం ఇది చేయాలని అప్పట్లో ఒక ఫీలింగ్ ఏం కాదు. కాకపోతే మేము 5 అక్క చెల్లెలం, నేను లాస్ట్ ఆమె. అందరిది పెళ్లిళ్ళు అయిపోయినాయి. నాన్నకి కొంచెం అప్పట్లో యాక్సిడెంట్ అయింది, ఇటు సైడ్ మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. మగవాళ్ళు లేరు ఇంట్లో. ఇప్పుడు అలాంటప్పుడు నాన్న సంపాదించాన లేనప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలా ఎక్కువ వచ్చేసింది. ఉన్న భూమిస్ కూడా అమ్మేసుకున్నాం మొత్తం. సో అలాగనేసి ఇక ఎట్లా అనేసి నాన్నకి తోడుగా, నాన్నకి ఒక
కొడుకు లేని బాధ తీరాలనేసి నేను సపోర్ట్ గా నిలబడ్డాను మేడం. 10th కంప్లీట్ అయినాక నేను ఆటో నడిపాను ఒక 6 years. అవునా? ఆటో నడిపిన తర్వాత ఒక మేడం గారు పరిచయం అయ్యారు హైదరాబాద్ లో. ఆ మేడం ఢిల్లీకి పంపించారు. అక్కడ ఒక ఎన్జిఓ ఉంటది. ఆ ఎన్జిఓలో గర్ల్స్ కి డ్రైవింగ్ నేర్పించి డ్యూటీస్ ఇస్తారనమాట. ఒక రెస్పాన్సిబిలిటీ ఎన్జిఓ అనమాట. సో అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా నాకు బాగానే సపోర్ట్ దొరికింది. 2 years వర్క్ చేశాను. ఆ ఎన్జిఓ తరపు నుంచే మేము 15 మంది అమ్మాయిలం డిటీస్ లో వెళ్ళాము అక్కడ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్. దాని తర్వాత ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ లో 15 మంది వెళ్ళాం కదా. ఆ 15 మందిలో నేను ఒక్కదాన్ని పాస్ అయ్యా. సూపర్, అసలు సూపర్. అక్కడ కూడా ఇండియా ఫస్ట్ మహిళా డ్రైవర్ గా నాకు రాష్ట్రపతి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో చీఫ్ మినిస్టర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అఖిలేష్ యాదవ్ కూడా ఇవ్వడం జరిగింది యూపీ సర్కార్. ఇంకా ఇక్కడికి వచ్చి కొమరం భీమ్ అవార్డు ఫస్ట్ కిరణ్ బేడితో కలిశాను కదా మ్యామ్ తో. సో నాకు హ్యాపీ అనిపించింది. సూపర్ సూపర్, ఫస్ట్ అవార్డు మేడం ఇవ్వడం. సూపర్. సో మొత్తానికి మగవాళ్ళకి ధీటుగా నడిపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మగవాళ్ళు మీతో పాటు పనిచేసే అంటే మీకు సీనియర్స్ చెప్పాలంటే వాళ్ళందరూ కూడా చాలా బాగా నడిపిస్తున్న అమ్మాయి అని చెప్పి సర్టిఫై చేసేసారు మిమ్మల్ని ఇప్పటికిప్పుడే మీ స్టాఫే. అవును మ్యామ్. ఏమనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది మ్యామ్. వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. అక్కడ సార్స్ వాళ్ళు ఉన్నారు. హంసా కంపెనీ నాకు తీసుకుంది. హంసా కంపెనీ కూడా థ్యాంక్ యూ. జో డ్రైవర్ గా మేము ఇప్పుడు ఇక్కడ ఈ వెహికల్ నడిపిస్తున్నామంటే హంసా కంపెనీ. హంసా కంపెనీ వాళ్ళు కూడా అందరు అక్కడ సార్స్ వాళ్ళు ఉంటారు. చాలా మంది సందీప్ సార్ ఉంటారు, శ్రీనివాస్ ఉంటారు, మన సంతోష్ ఉంటారు, వెంకట్ సార్ ఉంటారు, సతీష్ సార్ ఉంటారు. అందరు బాగా కోఆపరేట్ చేశారు. నా తోటి డ్రైవర్లు కూడా చాలా హ్యాపీగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. సూపర్. అసలు ఎప్పుడైనా భయం అనిపించిందా? ఇంత పెద్ద బస్సు నడిపిస్తున్నాను, ఏంటి రోడ్డు మీద టైమింగ్స్ ఉండవు, అలాగే ఫుడ్ ఉండదు సరిగ్గా, కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఎట్లయినా కూడా. డ్యూటీ అన్నప్పుడు అన్ని చిన్న చిన్నవి వస్తాయి కదా మేడం. అలాంటప్పుడు ఫస్ట్ కదా ఇవన్నీ వస్తాయి. తర్వాత అలవాటు అయినప్పుడు మాకు మేము కంటిన్యూ అయిపోతాం. అలాంటి ఏమి ఉండదు మేడం. మగవాళ్ళతో పోల్చినప్పుడు మనకు కొన్ని శారీరకమైన ఇబ్బందులు ఉంటాయి లేడీస్కు. అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా డ్యూటీ పడుతుంది, మనకేం డ్యూటీ లాగవు, పడుతూనే ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? అప్పుడేం ఇబ్బంది కలగకుండా మేనేజ్ చేసుకోగలుగుతారా? ఇబ్బంది ఏమన్నా ఎక్కువ ఇబ్బంది అయితే లీవ్స్ తీసేసుకుంటారా? ఆల్రెడీ వాళ్ళకి చెప్పేస్తాం. దాని తర్వాత లేదు అంటే మనం వచ్చేస్తాం మేడం. నో ప్రాబ్లం. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ డ్రెస్ వేసుకోవడానికి రీజన్ ఏంటి చెప్పండి? అబ్బాయి లాగా డ్రెస్ అప్ అయ్యారు అందరూ, మనం లోపల వాళ్ళందరూ కూడా అబ్బాయి డౌట్ పడ్డారంట. మా నాన్న అబ్బాయిలా పెంచారు. దాని తర్వాత నేను మన డ్రెస్ వేసేసుకున్నాను. దాని తర్వాత నేను ఆటో నడిపినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఇబ్బంది అంటే పోకిరిగాళ్ళు వచ్చి ఇట్లా డిస్టర్బ్ చేయడం జరిగింది. దాని తర్వాత మా బావ ఉండేవారు, అన్నారు కదా నువ్వు అబ్బాయి గెటప్ లోనే బాగుంటావు వేసేసుకుంటే ఇక కటింగ్ కూడా సేమ్, కానీ ఏం పెట్టుకోలేదు ఇయర్స్ కూడా, అసలు సేమ్ అబ్బాయిలకే. ఎందుకు ఏదన్నా నైట్ లో ప్రాబ్లం అయితే ఎక్కడన్నా అయితే కూడా ఫైటింగ్ రెడీయా? ఎవరి మీద ఫైటింగ్ రెడీయా? అక్కడ హన్మకొండ పోలీస్ ట్రైనింగ్ కూడా చేసి వచ్చాను మేడం. కిరణ్ బేడి మేడం కి బాగా ఫాలో అయ్యాను ఎప్పట్లో. జాగ్రత్త, ఎవరన్నా లేడీ డ్రైవర్ కదా ఏమన్నా వేషాలు వేద్దామన్నారు అనుకుంటే దోల తీరిపోద్ది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన లోపల ఉన్న వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు. అందరికీ థ్యాంక్స్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇంకా మంచి స్థానానికి వెళ్ళాలి. ఇలాగే బస్సులు నడిపిస్తూ ఎప్పుడు ఎలాంటి చిన్న ప్రమాదం కూడా జరగకుండా సేఫ్ గా లోపల ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్తూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఒక మహిళ బస్సు నడిపిస్తుంది, ఎలా అనిపిస్తుందండి? ఆర్టీసీ బస్సు మహిళ నడిపిస్తుంది అనేది ఫస్ట్ టైం మన రాష్ట్రంలో. ఎలా అనిపిస్తుంది? ఇబ్బంది ఏం లేదు, మంచిగా దొరుకుతుంది మేడం. ఏం భయం లేదు మేడం. ఏంటి నడుపుతుంది బస్సు అనుకున్నారా? అనుకోలేదు. ఫస్ట్ నేను ఎక్కేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ఆ డ్రెస్ చూసే వరకల్లా లేడీనా కాదా అనేటట్టు కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నానండి. తర్వాత ఇక మేడం మాట్లాడుతుంటే అర్థమవుతున్నాడు మేడం అనేది. అంటే సేమ్ డ్రెస్ కూడా మన జెంట్స్ లెక్కనే ఉంది కదా, ఏం కటింగ్ హెయిర్ కటింగ్ ఇట్లా చేంజ్ ఏం లేదు. అలాగా ఓకే మేడం, ఏ ఇబ్బంది ఏం లేదు మేడం. నడిపిస్తుంది మేడం. ఇక తక్కువ అన్నట్టు, చాలా తక్కువ మేడం. మేడం నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం మేడం. లేడీ మేడం డ్రైవ్ చేస్తా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. ఒక లేడీ కూడా ఇంత చక్కగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ సార్ కూడా కార్ నడుపుతా ఉంటే మాకు భయం వేస్తుంది మేడం, కానీ మేడం డ్రైవింగ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. నాకు 2 పాపలే మేడం, మా పిల్లలు కూడా ఇంత ధైర్యంగా ఉండాలని నాకు చాలా హ్యాపీ ఉంది మేడం. అంతే మేడం.
ఓకే. ఓకే మేడం. ఎప్పుడన్నా ఎక్కారా ఇంత ముందు లేడీ నడిపిన బస్సు? ఎక్కలేదు మేడం, ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం మేడం. ఓకే. చూసినప్పుడు ఏమన్నా అనిపించింది అంటే భయం వేసిందా? ఏమనిపించలే మేడం, బస్సు అసలు భయం అనిపించలే మేడం. ఆ. చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు మేడం. అందుకే చాలా హ్యాపీ అనిపించింది మేడం. అందుకనే ఎలా అనిపిస్తుంది లేడీ నడిపిస్తున్నారు నాకు బస్సు? చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఇట్లాంటి రేవంత్ రెడ్డి పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భయం వేసిందా చూడగానే? అమ్మాయి ఎలా నడిపిస్తుంది అంటే డౌట్ పడ్డారా? అవును, ఆ. కానీ ఇప్పుడు నడిపినందుకు ఆ. చాలా గౌరవంగా ఎక్కడి ఉంది. నుంచి ఎక్కడ వెళ్తున్నారు? మిర్యాలగూడ నుంచి చోటుప్పల్ మిర్యాలగూడ నుంచి? నార్కెట్పల్లి దాకా. నార్కెట్పల్లి ఓకే. దాకా? ఓకే ఓకే. ఇప్పుడు మరి నడిపించడం స్టార్ట్ చేసిన తర్వాత ఓకేనా? బానే ఓకే. ముందైతే ఏంటి లేడీ ఉన్నారు డ్రైవర్ అనుకున్నారా? నేను ఫస్ట్ చూసింది లేడీ ఆఫ్ జెంట్స్ అనే వాయిస్ విన్న తర్వాత లేడీ వాయిస్ వినిపించేలోకి గౌరవంగా ఉంది మాకు. హ్యాపీ అనిపించింది ఇప్పుడు? అవును. రైట్. ఓకే. ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కారా లేడీస్ నడిపి? లేదు. తిరుగుతుంటావమ్మా ఆర్టీసీ బస్సుల్లో రెగ్యులర్ గా? పోతుంటావా? ఎక్కడికి పోతుంటావు? మిర్యాలగూడ నుంచి ఇక్కడ చోపుడు పోతున్నాం. చోటుప్పలు పోతున్నావు. ఓకే. ఎప్పుడన్నా లేడీ నడిపించే బస్సు ఎక్కినావా? లేడీ ఎక్కలే డ్రైవర్ని ఎక్కలే చూసినావా? ఎక్కలే ఉమ్. ఇదే కొత్త. ఇదే కొత్తనా? మరి ఏమన్నా తేడా అనిపిస్తుందా? ఏం తేడా అనిపిస్తలే, మంచిగా అనిపిస్తుంది. అవునా? ఆ, ఎలా అనిపిస్తుంది ఆ అమ్మాయి నడిపిస్తుంటే బస్సు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? మాట్లాడినావా ఆమెతో? మాట్లాడలే. ఎందుకు? మాట్లాడచ్చు కదా. ఆ? మాట్లాడతావు దిగేటప్పుడు? ఆ, ఆ? ఎక్కడికి పోతుంటావు రెగ్యులర్ గా బస్సుల్లో? మేమా ఏ ఊర్రా? ఏ ఊర్రా? మా బిడ్డ. అంతేనా? ఆహా. సరే ఇప్పుడు బాగుందా? మంచిగా అనిపిస్తుందా? ఆ, మరి నీ మంచిగా. బిడ్డను కూడా అట్లా ఏమైనా చేస్తావా? అనిపిస్తుందా ఇట్లా చేస్తే బాగుండని అనిపిస్తుందా? చెప్పు, సిగ్గుపడుతున్నావు చెప్పు. ఏ సిగ్గుపడతలేదమ్మా. అంతేనా? మంచిగా అనిపిస్తుంది. మాట్లాడి వెళ్ళేటప్పుడు అమ్మాయితో. ఆ, సరేనా? ఏం చెప్తావు? ఏం మాట్లాడతావు చెప్పు. ఏం చెప్పాలి? మంచి నడిపినావు బస్సు. మంచి బస్సు నడుపుతున్నావు అని చెప్పు. సరేనా? ఆ. రైట్. అంటే ఫస్ట్ చూడగానే పాయింట్ షర్ట్ వేసుకోగానే మేల్ అనుకున్నాను, కానీ వాయిస్ చూడగానే ఫీమేల్ ఉంది. ఎలా నడిపిస్తారు అనుకున్నాను, కానీ మంచిగా కొంచెం నడిపిస్తున్నారు. అయితే భయపడ్డారా ముందు? భయం అమ్మో, అంటే ఎలాగ అమ్మాయి అని? తన కాన్ఫిడెన్స్ చూసి బాగానే నడుపుతుంది అనుకున్నాను. Yes, ఆ. బాగానే నడుపుతున్నారు. మంచిగా ఉందా? మంచిగా ఎప్పుడన్నా ఎక్కారా లేడీ బస్సు నడిపించి? లేదు లేదండి, లేదు. లేదు లేదు. ఫస్ట్ టైమా? లేడీ డ్రైవర్ మళ్ళీ ఈ లగ్జరీ బస్ అంటే మంచిగా నడుపుతున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నారండి? నేను మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను. హ్యాపీ ఇప్పుడు? హ్యాపీ అండి, బాగా నడుపుతున్నారు. డ్రైవరా కండక్టరా? డ్రైవర్ అండి మేడం. మీరు కూడా డ్రైవరేనా? అవునండి. ఒక లేడీ నడిపిస్తున్న డ్రైవర్ అంటే బస్ లో మళ్ళీ మీరు జర్నీ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? డ్యూటీకి వెళ్తున్నాను. డ్యూటీకా? ఎక్కడి నుంచి ఎక్కడికి? చౌటుపల్లకి తెలిసిన ఓకే. రైట్. ఏమనిపిస్తుంది మహిళ నడిపిస్తుంది? మంచిగా బాగానే పర్వాలేదు, మంచిగా నడుపుతుంది. ఆ. ఇంకా అందరూ అట్లనే పాల్గొనాలని నేను అనుకుంటున్నాను. మంచిగా అందరూ రావాలని కోరుకుంటున్నారా? మంచిగా పర్వాలేదు. నేను పొద్దుగాలనే టీవీలో చూసినాక ఎక్కంగానే చూడంగానే మేడం కానీ వచ్చింది. ఇంకా సరే ఏమని అనుకున్నా, ఇంక మందరు ఇచ్చినాం. మీరు నడిపినట్టు నడుపుతుందా? ఇంకా బాగా నడుపుతుందా? లేకపోతే మంచిగా తక్కువ నడుపుతుందా? ఏం లేదు, మంచి పర్వాలేదు మేడం, మంచి మంచిగా నడుపుతుంది. Confident గా ఉందా? మంచిగా పర్ఫెక్ట్ గా నడుపుతుంది, ఏం ఇబ్బంది లేకుండా. ఏం లేదు. ఓకే. హ్యాపీగా ఉందా మరి? హ్యాపీ. మీ స్టాఫ్ లో ఫస్ట్ టైం ఏమో లేడీ ఫస్ట్ టైం. కదా? ఇప్పుడు చూసారా ఇంత? లేదు మేడం, కాకుండా ఈ మేడమే ఢిల్లీలో నడిపినాడు సారీ విన్నాను, అవును. చూసిన టీవీలో కూడా ఈ రోజు మార్నింగ్ కూడా చూసిన టీవీలో మాట్లాడింది అట్లా. హ్యాపీగా ఉందా? హ్యాపీ. లేడీ డ్రైవర్ మీతో పాటు జాయిన్ అయినందుకు. ఓకే మేడం, రైట్. థాంక్యూ అండి. థ్యాంక్ యూ మేడం. డ్రైవరా కండక్టరా? డ్రైవర్ని. మీరు కూడా డ్రైవరేనా? డ్రైవర్ని. మరి మీ పక్కన ఇంకొక అమ్మాయి వచ్చింది డ్రైవర్ గా, మాకు ఏమనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. అంతేనా? మేము నడుపుతా ఉంది, హ్యాపీగా ఉంది. బాగా నడుపుతుందా మరి మీకు లాగే? మంచిగా నడుపుతుంది. మంచి నడుపుతుందా? ఏం భయపడట్లేదుగా మీరు? డ్రైవర్ కాబట్టి అన్ని తెలుస్తాయి మీకు. అన్ని తెలుస్తాయి మాకు, పొజిషన్ బట్టే తెలుస్తూ ఉండే మేడం. Yes, మేము ఈ రోజు చూశాను ఉదయం మా నారాయణపూర్ పక్కనే మేడాంది. ఓకే. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు ఇప్పుడు? చౌటుపల్లి నుంచి ఐదునాటి డిపో చేస్తాం. ఓకే. ఓకే. డ్యూటీకి పోతున్నారా? డ్యూటీకి వెళ్తున్నాం. ఓకే. మరి మంచిగా నడిపిస్తుంది అంటే ఇంత పెద్ద బస్సు ఎక్స్ప్రెస్ ఇవన్నీ బాగానే మంచిగా నడుపుతుంది. నడుపుతుందా? హ్యాపీ. 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 మంచిగా నడపకపోతే ఇవ్వరు కదలే, ఎలా ఇవ్వరు. మంచిగా నడిపితేనే కదా ఇస్తారు. మేడం ఢిల్లీలో చేసి వచ్చింది తెలిసింది మాకు. మంచి నడిపితేనే కదా ఆర్టీసీ ఉద్యోగం వస్తుంది. మంచిగా నడుపుతుంది. గుడ్ మీతో బై. పాటు పోటీగా నడిపిస్తుందా? పోటీ అంటే పోటీ ఏం లేదు, పర్లేదు, పర్లేదు. డేరు బాగుంది. మీకేమైనా పోటీ అయిద్దని భయపడుతున్నారా? మాకు భయం లేదు, రాబోయే రోజుల్లో ఏ అవసరం లేదు. అదేం లేదు మేడం, రావాలి కూడా. రావాలా రావాలా లేడీస్ కూడా చేస్తే అది బాగా తెలిసిపోతుంది మేడం, ఏంటి ఇంకా తెలుస్తుంది. థ్యాంక్ యూ.
ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుందండి మీరు? అవును, స్పెషల్ ఈ కలర్ డ్రెస్ లో ఉన్నారేంటి మీరు? మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు ఆన్సర్ డిపార్ట్మెంట్ ఉంది మేడం, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇది గవర్నమెంటేనా కాదా? ఈ గవర్నమెంట్ అంటే వాళ్ళు దీనికి ఏం చెప్పట్లేదు. మాకైతే ప్రైవేట్ గానే ఉన్నాయి. ఆన్సర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా ఆన్సర్ గ్రూప్ వాళ్ళు మాకు డ్యూటీలు వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన ప్రకారం వెళ్తున్నాం. ఇది టిమ్ములు తీయడం అయితే మా డిపార్ట్మెంట్, ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్. బస్సులు మాత్రం ఇక్కడ నుంచి శాలరీస్ నుంచి ఇక్కడ ఆన్సర్ గ్రూప్ వాళ్ళు ఇస్తారు. కానీ మీరు అంటే ఏమనిపిస్తుంది? లేడీ మీరు కూడా డ్రైవరేనా? డ్రైవరే మేడం, నేను డ్రైవరే కదా. ఇప్పుడు ఈమె నడిపిస్తుంది, అమ్మాయి నడిపిస్తుంటే బస్సులో ఎక్కారు, ఏమనిపిస్తుంది? కాంపిటీషన్ అన్నట్టు అనిపిస్తుంది. నాకు సంతోషం అనిపిస్తుంది. కాంపిటీషన్ అనిపిస్తుందా? కాంపిటీషన్ అంటే వాళ్ళు కూడా రావాలి, చేయాలి, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఒక డ్రైవర్ ఫీల్డ్ అనేది ఒక విలువ అనేది దానికి కూడా లేడీస్ రావడం వల్ల డ్రైవర్ అనేది ఒక విలువ వస్తుంది. ఇప్పటిదాకా డ్రైవర్స్ అంటే ఏందో చిన్న చూపు అయి ఉంది. వీళ్ళ లేడీస్ వాళ్ళందరూ రావడం వల్ల కూడా కొద్దిగా మాకు డ్రైవింగ్ అనేది కూడా ఒక వర్క్, అదొక జాబ్ లెక్క అనేది ఒక అందరికి అవగాహన వస్తుంది. లేదండి, చదువుకున్న వాళ్ళకి, సంస్కారం ఉన్న వాళ్ళకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ప్రతి ఒక్క వృత్తిని గౌరవించాలండి. ఎవరు లేకపోయినా రెండో వాళ్ళకి చిన్న చూపే ఉంది మేడం ఇప్పటికైతే. అట్లేం లేదండి, మీరు లేకపోతే ఇన్ని వేల లక్షల కోట్ల మంది ప్రయాణికులు ఎవరు తీసుకెళ్తారు? నేను ఒక 20 ఏళ్ళు నా సీనియారిటీ డ్రైవింగ్ ఫీల్డ్. నేను బయట లారీల మీద చేసిన, ట్రావెల్స్ మీద చేసిన, ఎక్కడ చేసిన డ్రైవర్ అంటే ఇప్పుడు ప్యాసింజర్ ఎవరు మిర్యాల రూటే తిరుగుతున్నా. ఇక్కడ ప్యాసింజర్ ఎక్కినప్పుడు మన టికెట్ 310 రూపాయలు ఉండే. హాఫ్ అండ్ ఒక సెకండ్ హాఫ్ లో మళ్ళీ రేటు పెంచేసారు. పెంచేసరికి నీకు ఏజీ ఇచ్చారు ఏం కదా డ్రైవర్ ని ఇష్యూ చేయడం డిపార్ట్మెంట్ లో డిపోలోకి వెళ్ళి డిపార్ట్మెంట్ మేనేజర్ ఉంటారు, వాళ్ళని అడగట్లేదు. మమ్మల్ని అంటే కొన్ని ఉన్నాయి మేడం. సరే, సో ఇప్పుడు సరితా విషయంలో ఏంటి? హ్యాపీ మేడం, హ్యాపీ. మాతో డ్రైవర్, మా సైడ్ డ్రైవర్ ఇప్పుడు మాకు ఇప్పుడు డ్యూటీ చేసి డ్యూటీ పోతుంది. ఆ బస్సు మేము డ్యూటీ ఎక్కాలి. అట్లా ఫస్ట్ హాఫ్ డ్యూటీ అవ్వదు, ఇదే బస్సు మళ్ళీ సెకండ్ హాఫ్ డ్యూటీ చేస్తారు. నైట్ డ్యూటీ కూడా పడుతుంది. నైట్ డ్యూటీ ఏముండదు మేడం, నైట్ 12 వరకు అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. మిర్యాల ఏంటంటే పొద్దున 4 గంటలు స్టార్ట్ అవుతుంది, 12 వరకు ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ మళ్ళీ 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, 5 గంటల వరకు మళ్ళీ ఇక్కడ నుంచి క్లోజ్ అయిపోతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.